సర్పంచ్లు అంత తెలివి వైసీపీ వాడే కదా. కానీ ఎక్కడికి పోయినాయి కరెంట్ బిల్లులకి. ఇప్పుడు కరెంట్ బిల్లులు కట్టాలక్కర్లేదా రేపొద్దున? ఇప్పుడు ఏమవుతుంది గ్రామీణ ప్రాంతాల్లో రేపొద్దున గనక ఇప్పుడు ఈ డబ్బులు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి వచ్చినాయి, ఇదేదో మనకి టోటల్ గా చూస్తే బల్క్ గా కోట్లలో కనబడుద్ది. ఒక ఊరు లెక్కన సగటును చూస్తే 20 లక్షలు 15 లక్షలు ఉంటది. దాంతో రోడ్డు వేసేసాం అనుకుందాం, ఓ డ్రైనేజ్ కట్టేశారు అనుకుందాం. కరెంట్ బిల్లులు రేపు కట్టలేదు అనుకోండి, స్ట్రీట్ లైట్ల కరెంట్ తీసేస్తుంది డిపార్ట్మెంట్. ఎవడిస్తాడు? ఇదివరకు అయితే అట్లాగా అది అప్పు ఉంటది, తర్వాత ప్రభుత్వం తీరుస్తుందని ఇచ్చేది. ఇప్పుడు ఆ రూల్స్ ఒప్పుకోవట్లా. కేంద్ర ప్రభుత్వ నామ్స్ ప్రకారం 45 days కి మించి ఏది పెండింగ్ ఉండడానికి లేదు బిల్లు. అట్టయితే కనుక కేంద్రం పవర్ సప్లై ఆపేస్తుంది బిల్లు ఇవ్వకపోతే. 45 days లోపు ఏ బిల్లు అయినా సరే ఇచ్చేయాల్సింది. మనకి ఎట్లయితే నెల రోజులు టైం ఇస్తారో వాళ్ళకు ఇంకో 15 రోజులు ఎక్కువ ఇచ్చారు ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకు? కరెంటు ప్రైవేట్ కంపెనీల నుంచి కొంటారు కదా ఆ బిల్స్. పోనీ ఈవెన్ పవర్ సెక్టర్ డిపార్ట్మెంట్ నుంచి తయారయ్యే ప్రొడక్ట్స్ అది ఆపుకుంటే కంపెనీలు మూతపడతాయి రేపు పొద్దున. కాబట్టి ఇప్పుడు అవి ఎట్లాగా చంద్రబాబు గారు మంచి ఆలోచన చేశారు. ఫ్యూచర్ లో సోలార్ పెడతామని, తద్వారా ఇవన్నీ అవన్నీ అవ్వడానికి 3-4 ఏళ్ళు పడుతుంది కదా. రాష్ట్రం అంతా సిస్టమ్ మార్చాలా, సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టి ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర దాన్ని తీసుకొచ్చి ఆ పవర్ని ఇవ్వాలి. దాంట్లో ఏం భారీ రాదు.